అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు. మా సినిమా అల్లుడి సీన్ని ప్రజలకి అత్యంత చేరువుగా తీసుకెళ్ళింది మీరే. ఈరోజు ఈ అనూహ్యమైన విజయం ఇది, దానికి మీ పాత్ర చాలా పెద్దది. దాంట్లో మీ అందరికీ నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. ఓవరాల్గా చాలా అత్యద్భుతమైన ఫీడ్బ్యాక్ అండి. నేను ఈరోజు పొద్దున్న సాయిబాబా గుడికి వెళ్ళా. ఒక 2 ఫ్యామిలీ, ఒక 20 మంది ఉన్నారు. ఒక ఆవిడ వచ్చి రాత్రి సినిమా చూసామండి, చాలా బాగుందని నవ్వుతూ ఇంత మొహం చేసి చెప్తూ మొత్తం అందరూ వచ్చి చెప్తున్నారు. అందరూ రాత్రి వెళ్ళాం ఫ్యామిలీస్తో అని. ఇలాగ ఫ్యామిలీ ఆడియన్స్కి విపరీతంగా నచ్చింది. అంటే టికెట్స్ ఆబ్లిగేషన్స్ కూడా 20 టికెట్లు 30 టికెట్లు ఇలా అడుగుతున్నారు అందరూ. అది చాలా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఏలూరు, గుంటూరు ఇటువంటి స్టేషన్స్లో, చాలా స్టేషన్స్లో థియేటర్స్ పెంచారు మ్యాట్నీ నుంచి. అత్యద్భుతమైన, అంటే నా సినిమాలు బేసిక్గా ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఆది, దాని తర్వాత ఠాగూర్, ఈ 2 సినిమాలు నైజాంలో చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. దాని తర్వాత కంపారిటివ్గా ఒక వైజాగ్ జిల్లానో లేకపోతే ఒక సీడెడ్తోనో పోలిస్తే కంపారిటివ్గా దాని పారామీటర్లు ఇప్పుడు కలెక్షన్స్ రాలా. ఎస్పెషల్గా హైదరాబాద్ సిటీ, ఈ నైజాం ఏరియాలో ఈ సినిమాకి అసలు వాటిలన్నిటికన్నా ఉధృతంగా ఉంది. అసలు ఇవి మేమెవరూ ఎక్స్పెక్ట్ చేయని కలెక్షన్స్. అసలు చాలా 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 ఆనందంగా ఉంది. అలాగే కొత్త అబ్బాయి మా శ్రీనివాసుని కూడా ప్రేక్షకులందరూ ఒక కొత్త హీరోని కాకుండా ఒక పెద్ద హీరోని, ఒక 10 సినిమాలు చేసిన ఒక పెద్ద హీరోని రిసీవ్ చేసుకున్నారు. నేను, నా నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు, మేము పెట్టుకున్న ఆశలు ఆ అబ్బాయి మీద, ఆ అబ్బాయిని లాంచ్ చేయాలనే మా సంకల్పం, మా ఇది ప్రేక్షకులు నెరవేర్చారు. దానికి నాకు చాలా ఆనందంగా. అంటే నాతో మా ప్రొడ్యూసర్ సురేష్ గారు కూడా, నేను థియేటర్కి వెళ్తుంటే, సంజయ్ థియేటర్కి వెళ్తున్నాను, నేను బిక్కుమంటే వెళ్తున్నా. అంటే 170 స్క్రీన్స్ 180 స్క్రీన్స్ ఒక పెద్ద హీరోకి పెట్టినట్టు పెట్టేశారు. సరే థియేటర్కి వెళ్తుంటే నేను అన్నా, సురేష్ గారు చాలా స్క్రీన్లు పెట్టేసాం, థియేటర్ దగ్గర ఏంటో ఎలా ఉంటుంది అనేసరికి అసలు విపరీతమైన క్రౌడ్ ఉన్నారు. ఆయన అప్పుడు అన్నారు, వినయ్ నీకు తెలీదు, నీకు మాస్ ఇది ఉంటుంది, డెఫినెట్గా ఓపెనింగ్స్ ఎదిరిపోతున్నావు, ఏం టెన్షన్ పడక అసలు అని చెప్పేసి అన్నారు. ఓకే, డైరెక్టర్ బ్రాండ్ మీద కలెక్షన్స్ వస్తే నా బ్రాండ్ మీద కూడా నేను 4 ఆటలు తేగలను, అందుకన్నా తేలేనుగా, 4 రోజులైతే తేలేనుగా. ఈరోజు సినిమా ఓపెనింగ్ వచ్చిన దానికన్నా ఈరోజు నాకు తెలుసండి 20% ఎక్కువ ఉంటుంది కలెక్షన్స్. ఓపెనింగ్ రోజు, సినిమా రిలీజ్ రోజు వచ్చిన దానికన్నా ఈరోజు 20% ఎక్కువ ఉంటుంది. అలాగా అంత ఉధృతమైన కలెక్షన్స్ అయితే నేను ఒక్కనే తెచ్చేయలేను కదా, సినిమా అయితే తేగలదు. బీసీల్లోకి వెళ్ళడానికి రీజన్ కూడా అండి, బీసీల్లో నా సినిమాలు చాలా బాగా ఆడాయి, ఎప్పుడు కూడా చాలా బాగా ఆడాయి బీసీల్లో. ఫస్ట్ వినాయక్ సినిమా బాగుంటుందనే కాన్ఫిడెన్స్తో ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళకి నచ్చింది. ఈ సినిమాలో అన్ని అంశాలు, అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ, అందరి యూత్కి అందరికీ నచ్చే అంశాలు అన్నీ మేము పొందుపరచడం జరిగింది సినిమాలో. అండ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్, ఇంతవరకు ఏ తెలుగు సినిమాలోనూ రాని లొకేషన్స్. ఆ లొకేషన్స్ అవన్నీ కూడా ప్రేక్షకులకి చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. మెయిన్ హైలైట్గా చెప్పేది, ఇందులో మేము బంగీ జంప్ ఒకటి షూట్ చేసాం, అది నెక్స్ట్ ఒక ఫ్లైట్ స్టేజ్ ఒకటి తీసాం, అది ఒక జపాన్లో తీసింది, ఒకటి బొలేవియాలో తీసిన సాంగ్. ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుతున్నారు, అంటే కన్నుల పండుగగా ఉంది. అందరు ఫ్యామిలీస్తో కూర్చొని చూస్తే గలగలగలమంటూ నవ్వుకుంటూ, బ్రహ్మానందం గారు వీళ్ళందరూ, సమంత, తమన్నా, అసలు ఫుల్ స్టార్ క్యాస్ట్తో ఒక సినిమా, ఒక పెద్ద సినిమాని, ఒక చక్కటి ఎంటర్టైనర్ని చూసిన ఫీలింగ్ కలిగింది అందరికీ. అంటే ఒత్తిడని కాదు, వాళ్ళ ఫాదరు సురేష్ గారు ఆ అబ్బాయిని అలాగే లాంచ్ చేయాలనేది ఆయన మైండ్లో ఫిక్స్ అయ్యాడు. అంటే మీకు ఒక విషయం చెప్పాలి, ధూమ్ లాంటి సినిమా తీద్దాం అంటారు ఆయన.
100 కోట్ల బడ్జెట్తో తీద్దాం అన్నాడు ఆయన ఫస్ట్. నాకు కంగారు వచ్చింది. అంటే ఆయన కంట్రోల్ చేయడానికి నాకు చోటకే నాయుడికి ఆయన కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది అయ్యింది. ఒక విషయం అండి, ఇది నాకు అనిపించింది, ఒక పిల్లల మీద ఇప్పుడు ఎంత సంపాదించినా ఏం చేసిన పిల్లల కోసం, మన పిల్లల కోసం మనం ఖర్చు పెట్టుకోవడంలో ఒక ఆనందం ఉంటుంది. అది ఒక యాజ్ ఎ ఫాదర్గా ఆయన ఫీల్ అయ్యాడు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా నాకు బాగా గుర్తు. చెన్నకే మేము ఆది సినిమాకి ఒక ఫ్లోర్లో 2 సెట్లు వేసాం. అటు ఒక సెట్ ఇటు ఒక సెట్ వేసాం. వేస్తే ఈయన నాకు తెలియదు, ఈయన ఎన్టీఆర్తో బాగున్నాయా సెట్లు అని అడిగాడు. ఈయన అడిగితే సురేష్ గారు చిన్నగా అనిపిస్తున్నాయండి నాకు అన్నట. ఎన్టీఆర్ నాకు తెలియదు. ఈయన వచ్చి వినయ్ వద్దులే, ఈ సెట్లు ఈ వద్దులే, ఎక్కడికన్నా మంచి ఫారెన్ వెళ్ళి తీయండి. అలాగే చెన్నకేశ్వరరెడ్డి ఒక రోజు షూటింగ్ ఆపేయాలని చెప్పేసి కూర్చున్నాడు. ఈయన సెట్ చిన్నగా ఉందంట. అండ్ పెద్ద సెట్లు పెద్ద ఇవి ఆయనకి సాంగ్స్ అది ఇష్టం. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కొడుకుతో చేసేటప్పుడు కూడా దాన్ని తగ్గకుండా ఒక పెద్ద హీరోకి ఎలాగైతే చేస్తారో అలా చేసాడు ఆయన. అలాగే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, అలాగే డబ్బిస్తున్నారు. ఇదంతా కాన్ఫిడెన్స్. ఫస్ట్ మా సినిమా చాలా దశవంతమైన సినిమా. దశ ఉంది ఈ సినిమాకి. ఈ సినిమాకి ఒక ధర్మం ఉంది. ఎంత అంటే ఏ లొకేషను ఇప్పుడు మీరు చూస్తే మేము అబుదాబీకి ఒక 4 అవర్స్ దూరంలో ఒక రిసార్ట్ ఉంది, ఒక డెజర్ట్లో. అల్కజార్ రిసార్ట్ అని చాలా ఎక్స్పెన్సివ్. అంటే డబ్బు ఇచ్చినా దొరకదు అది. మాకు ఇక్కడ జీవన్ రెడ్డి గారని ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు. ఆయన్ని అక్కడ కావాలని అంటే అబుదాబీలో ఆయనకి తెలిసిన కొంతమంది స్నేహితుల ద్వారా ఆ రిసార్ట్ మాకు ఇప్పించడం జరిగింది. అంటే మాకు కావాలి అని అంటే ఆ లొకేషన్ దొరికేది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అసలు ఆ లొకేషన్ పట్టడం. అలాగే ప్రతిదీ టోటల్ మా క్రూ అందరూ కూడా 100% చేయగలిగిన ప్రతి వాళ్ళు 200 చేయడానికి ట్రై చేశారు. ప్రతి వాళ్ళు ఈ సినిమాలో ప్రతి చిన్న విషయం కూడా హీరోకి ఎలా ప్లస్ అవుద్ది అనేదే మా తపన. అలాగా అయ్యింది ఈ సినిమా. పెద్ద సినిమా అయింది. ఈ హీరోని ఫస్ట్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఏదో హీరోని ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం కదా అని పెద్ద పెద్ద డైలాగ్స్, పొడిచేయడాలు, నరికేయడాలు ఇలా కాకుండా చాలా అందంగా అల్లరిచిల్లరగా సరదాగా తీసుకెళ్తూ కథలోంచి హీరో అవ్వాలి అని. బంగీ జంప్ ఎపిసోడ్ అయితే ఈ సినిమా కథకు అవసరం లేదు, అది ఇంకోలా కూడా చేయొచ్చు. బంగీ జంప్ మేము చేసిన ఎపిసోడ్ ఇంకోలా కూడా చేయొచ్చు. ఒక అపార్థం చేసుకున్న హీరోని మళ్ళీ అర్థం చేసుకోవాలి. కానీ ఒక MI4లా ఉండాలనే నా ఫీలింగ్. అలాగా ఉండాలి హీరోని. ఒకలాగా అక్కడికి వచ్చేసరికి లిఫ్ట్ అవ్వాలి హీరో సెకండ్ హాఫ్లో. అన్నీ కావాలని పెట్టిన ఐటమ్ అది. అలాగే మీరు క్లైమాక్స్కి వచ్చేసరికి ఇప్పుడు చేజ్ లేకుండా ఆగిన చోట ఫైట్ కూడా చేయొచ్చు. కానీ ఓ హీరోకి బైక్ రైడ్ వచ్చు అంటే హీరోని ప్రొజెక్ట్ చేయాలి, ఒక చేజ్ పెట్టడం. అలాగా ఐటమ్స్ అన్ని డిజైన్ చేసాం. ఒక హీరోని లాంచ్ చేసేటప్పుడు అంత ఖర్చు పెట్టాను, ఒక నిర్మాత ఖర్చు పెడుతున్నప్పుడు అది ఖర్చు స్క్రీన్ మీదకి రావాలంతే. అది హీరోకి ప్లస్ అవ్వాలి. ఆ డిజైనింగ్ అంతా కూడా హీరోని మీరు క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు హీరోకు నేను థియేటర్లో ఆశ్చర్యపోయా. అల్లుడి సీన్ సాంగ్ వస్తుంటే ఒక పెద్ద హీరో సినిమా, ఒక మాస్ సూపర్ హిట్ అయిపోయిన సినిమాకి ఎలాగైతే విజిల్స్ వేస్తారో అలా విజిల్స్ వేస్తారు. చాలా హ్యాపీ అండి. నాకైతే ఇది చాలా అందరికీ, మా టీం అందరికీ ఒక తృప్తిని, ఒక ధైర్యాన్ని, ఒక దీన్ని ఇచ్చిన సినిమా. అంటే కొత్త హీరోకి మేము యాక్చువల్గా ప్రెజర్ ఇచ్చామని అనుకోవద్దు, అసలు ప్రెజరే ఇవ్వలే. కొత్త హీరోకి మంచి ప్రెజర్ ఇచ్చాం. ఈరోజు ఎవరు ఒక హీరోకి ఖర్చు పెట్టట్లేదని బాధలో ఉన్నారు, అందరూ ఖర్చు పెట్టట్లేదని ఫీల్ అవుతున్నారు. అలాంటిది ఫస్ట్ సినిమాకే ఇలాంటి ఇది రావడం నిజంగా హీజ్ ఎ లక్కీ పర్సన్. లక్కీ అంటే నెక్స్ట్ చేసేవాళ్ళు కూడా ఓకే, మనం ఈ అబ్బాయి మీద మనం ఇంత డబ్బు పెట్టి మనం చేస్తే మనకు తిరిగి వస్తుందనే ఒక ధైర్యాన్ని క్రియేట్ చేసింది ఈ సినిమా. నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, దాని తర్వాత హీరోగా చేద్దాం అనుకున్న తర్వాత చూశాను. మా ఓపెనింగ్ రోజు కూడా మేము షూటింగ్ ప్రారంభించినంత మ్యాన్లీగా నాకు అనిపించలేదు. నాకు మా ఓపెనింగ్ రోజు ఇంకా చిన్నపిల్లవాళ్ళ ఉన్నాడు అనే ఫీలింగ్ ఉంది. అది అలా లేట్ అయ్యి ఒక సాంగ్ షూట్ చేసి చూపించేసరికి నాకు అసలు మ్యాన్లీగా అనిపించాడు. చాలా మ్యాన్లీగా అసలు టక్ మని చేసేస్తున్నాడు. నేను అప్పుడు అనుకున్నా, ఓకే
ఈ అబ్బాయి స్టార్ మెటీరియల్ అని నాకు అనిపించింది, మనస్ఫూర్తిగా అనిపించింది. అది నిన్న మేము లైవ్కి వెళ్ళాం. వెళ్తే అందరూ చాలా హ్యాపీగా ఫోన్ చేసేవాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు అతనితో. ఏదో ఈ 3 రోజుల్లోనే ఫోన్ చేసుకున్నంత బాగా మాట్లాడుతున్నారు చాలామంది. అబ్బాయికి ట్రైనింగ్ చాలా చోట్ల, అంటే వియత్నాంలో ఫైట్స్ నేర్చుకున్నాడు, ఇక్కడ హైదరాబాద్లో బాంబేలో యాక్టింగ్ నేర్చుకున్నాడు, లాస్ ఏంజల్స్లో యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఎక్కడ ఏది బెస్ట్ అయితే అక్కడికి పంపించి నేర్పించాడు సురేష్ గారు. అదంతా కూడా సినిమాకి ఈరోజు హెల్ప్ అయ్యి ఆడియన్స్ అందరూ ఒక కొత్త హీరోని కాకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ హీరోని చూస్తున్న ఫీలింగ్ ఉందనేది మొత్తం అందరూ మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న నా హీరోలు కానీ అందరూ కూడా నాకు ఫోన్ చేసి ఈ కలెక్షన్స్ గురించి దాని గురించి చాలా ఆనందపడుతూ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అందరికీ నా కృతజ్ఞతలు. టెరిఫిక్ రెవెన్యూ నైజాంలో, పర్టికులర్గా నేను ఠాగూర్ తర్వాత ఇందాక చెప్పా కదా, అంత అద్భుతమైన రెవెన్యూ. అసలు ఈరోజు అయితే ఎలా ఉన్నాయంటే థియేటర్స్ అన్ని మార్నింగ్ షోస్ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఆనందం వచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.